వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు. టవర్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. నేడు ఉద్యమ పార్టీ అయిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా నామినేషన్ వేశానని తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డబ్బుతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమకారుడిగా మేయర్గా నగర అభివృద్ధికి కృషి చేసిన తనకు ప్రజలు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గౌరవ పాత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు. అందరికి కూడా మొదటగా నా రిక్వెస్ట్, పాత్రికా మిత్రులందరూ కూడా మీ యొక్క ఓటు నాకే వేయండి. దయచేసి మీరు ముందుగా నన్ను ఆశీర్వదించండి. ఎల్లవేళ కరీంనగర్లో ఉండేటోని మీకు అందుబాటులో ఉండేటోని. ముఖ్యంగా రెండు విషయాలు ఈ ఎన్నికల్లో చెప్పాలనుకున్నా. మొదటగా రాజ్యాంగం ఏర్పడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి 75 సంవత్సరాలైంది. కానీ ఇంకా కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల పునాదులపై జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో దయచేసి గమనించండి. కండబలం ఉండాలి, ముఖ్యంగా కులబలం ఉండాలి. నాది చిన్న ఓట్లు తక్కువ ఉన్న క్యాస్ట్, అది నేను పెద్ద కులంకి రాలేదు. చాలా అతి తక్కువ ఓట్లున్న కులం నాది. ఆ కులంతో ఇన్ని పోస్టుల్లో ఈరోజు నేను చాలా ఎన్నికల్లో గెలవడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి నేను చూస్తున్నా. కేవలం కులాలను అడ్డు పెట్టుకొని మానవత్వం పక్కనకు పోయింది. కులాలు నాకులపడు ఈ రకంగా ఇబ్బందికర వాతావరణం అవుతుంది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ద్వారా ప్రజలందరికీ కూడా కూడా సారీ, మంత్రులు కార్లు వచ్చి డిస్టర్బ్ చేసినందుకు వాళ్ళ తరఫున నేనే సారీ చెప్తున్నా. ఎవరికి కూడా కార్లు రావద్దు లోపలికి. మరి ఈరోజు కార్లు కొందరి వస్తుంది. గమనించండి, దయచేసి గమనించండి ఏ రకంగా కోడ్ను ఉల్లంఘిస్తుంది. ఒక క్యాండిడేట్గా చెప్తున్నా, తప్పనిసరిగా ఇది కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది. వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలి. వాళ్ళ పోలీసు వాళ్ళ ఆర్డర్ను పక్కన పెట్టి లోపలికి రావడం జరిగిందా. సరే, ఏదేమైనా సబ్జెక్ట్ డైవర్ట్ కావద్దు. చాలాసార్లు ఎక్కడ పోయినా చాలామంది స్పీచ్లో మాట్లాడుతుంటారు, సమాజం మారాలి, మనం మారాలి. ఎక్కడ మారుతుంది మార్పు అనేది ఎందుకు? ఇక్కడి నుంచే ఈ రోజుకెళ్ళే ఈ మార్పు స్టార్ట్ కావాలి. ఓటు అడగాలంటే పైసలు. మీ అందరి ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా, డబ్బులు ఇద్దరు దయచేసి దండం పెడతా. ఓటర్లందరి కాలు మొక్కుతున్నా మీ ద్వారా. వాళ్ళు ఇస్తే పైసలు తీసుకోండి. 20,000 25,000 ఇచ్చినా తీసుకోండి, జేబులో పెట్టుకోండి. ఒక్కసారి మాత్రం ఆలోచించండి, ఎవరైతే ఎన్నికలలో బాగుంటుందో అని. డబ్బులు ఇవ్వమంచుతారంటే జనరల్ ఎలక్షన్స్లో కూడా ఈ రకంగా ఎన్నికల వాతావరణం లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రకమైన దానికి పూర్తిగా ఎన్నికల రూల్స్ కుదురుతాం. ముఖ్యంగా మీరందరూ కూడా అనుకుంటారు కావచ్చు, నాకు బీఫామ్ రాలేదు బీఫామ్. నేను ఈరోజు ఉద్యమ పార్టీ అయిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మీ అందరూ చెప్తున్నాను, నేను నా బీఫామ్ రావకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. కొందరు ఎమ్మెల్యేలు పోయి ఎవరైతే కాంగ్రెస్కు రెబల్గా పోటీ చేస్తుండో ఆయనకు బీఫామ్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఆయనకు బీఫామ్ ఇవ్వాలని నేను ఎంత అన్యాయం అంటే, ఎంత దుర్మార్గం అంటే, బీఫామ్ బీఆర్ఎస్ అడుగుతుండ్రు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ దాకపోయి అడిగిండ్రు. ఇక దీనికంటే నీచ రాజకీయం అనేది సమాజంలో లేదు, ఇంత మూర్ఖత్వం అనేది లేదు. కాబట్టి ఈరోజు ఎన్నికల్లో పోతున్నాం కాబట్టి రేపు పొద్దున మిగతా విషయాలు కూడా మీతో మాట్లాడతా. ఒకటే మాట చెప్తున్నా మీ అందరికి కూడా, ఎస్ ఐ ఆమ్ ఏ సిక్,
నేను బీసీ బిడ్డను. ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నా, భారతదేశ బార్డర్లో సైనికులు చనిపోతుంటే అక్కడ బీసీలు అనలేదు. అక్కడ ఓన్లీ సిక్కు సైనికులు చనిపోయినప్పుడు గుర్తుకు రాలేదు. ఇంత గర్వంగా ఉందంటే ఈ కరీంనగర్ నడిబొట్టున భారతదేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన మరి ఏ కులంతో ఆలోచించిన ఒకటి ఆలోచించండి. ముఖ్యంగా మీ అందరికీ నా రిక్వెస్ట్, ఈ రకంగా కొత్త విషయాలు చెప్పేది ఉంది. ఇలాగ నేను ఉన్నసేపు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు కాబట్టి రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టుకుని అందరితో మాట్లాడతాను. జై తెలంగాణ, తప్పనిసరిగా నిరుద్యోగులతో ఉంటా, టీచర్లతో ఉంటా. రేపు పొద్దున మిగతా విషయాలు మాట్లాడతాను.